చెప్పిండ్రామా అంటే మీకు ఏం తెలియదు అసలు ఏమీ చెప్పలే ఉదయం వెళ్ళేటప్పుడు ఏమీ చెప్పలే. ఓకే అసలు మంచిగానే ఉన్నాడా అంటే మంచిగానే మాట్లాడాడు అంటే మంచిగానే ఉంటానులే కానీ అన్నం తింటల్లా సరిగా నిద్రపోవట్లే డల్లుగా ఉంటాడు. ఇంట్లో ఏమీ చెప్పలే మాకు వెళ్ళేటప్పుడు ఉదయం. అంటే ఆత్మహత్య చేసుకునేంత అట్లాంటి మైండ్ సెట్ అట్లా ఏమైనా అనిపించిందా మీకు ముందు రోజు రాత్రి కానీ అంతకు ముందు కానీ? నాకేమనిపించలే అట్లా అనిపించలే. అట్లా అనిపిస్తే మావే చెప్పేదాన్ని నేను, వెమ్మటే ఉన్నాడు కదా చెప్పేదాన్ని నేను. ఇక అనుమానాలు ఉన్నాయా ఆయన మందు తాగిండా లేకపోతే ఇంకెవరైనా ఏదైనా చేసి ఉంటారన్న అనుమానాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఇప్పుడు నా కొడుకు ఇప్పుడు అదంతా చూసి ఒక అసలు తట్టుకోలేకపోయింది సార్. ఇప్పుడు 60 మంది వాళ్ళు 60 మంది ఒక ఇప్పుడు ఒక వాళ్ళు తీయంగా కూడా 4-5 ఎకరాలు మిగిలినా కానీ రేపు దాంట్లో పోతే 20 మంది రేపైనా వచ్చి దాడి చేస్తారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే క్లియర్ గా మాకు ప్రభాకర్ రావు చిన్న సమస్య, అది చనిపోయిన సమస్య కాదు, పరిష్కరించిన సమస్య. వెళ్ళొస్తున్నాయి ఇప్పుడు చెరువు దగ్గర చిన్న సమస్య. మాకు మేము రోజు కలిసి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మాకు అంత పగలేం లేవు, చప్పుకున్నంత పగలేం. మరి అట్లా ఎందుకు తీసినావు నువ్వు? అట్లా ఎందుకు తీసినావు? ఎందుకు తీసినావు? అసలు దీని వెనకాల ఆయన సంబంధం లేదు, ఆయన వెనకాల ఎవరు ఉండి చేయించారు? లేదు లేదు, వాడు కావాలని ఖచ్చితం చేసింది, కావాలని ఖచ్చితం చేసిండు. సరే చేను దగ్గర పక్కకి వెళ్ళారు, మరి దారి ఎందుకు తీసారు? ఒక సందేశం దీనికి, ఒక సందేశం నాది, నా భూమి తప్ప నా భూమి తప్ప అసలు ఎవరిదైనా ఒక కంగళం కూడా టచ్ చేయలేదు. నా భూమి తప్ప ఎవరిదైనా ఒక కంగళం కూడా టచ్ చేయలేదు. మీరు అక్కడ పోయి చూడండి. ఇప్పుడు నా భూమిలోకి పోయే దారి, ఇప్పుడు నా భూమి తీసేశారు తప్పితే నన్ను అసలు ఎవరిదైనా ఒక పలానోడి టచ్ చేశారని చూడండి ఒకసారి. మీరు ఇంక్వైరీ ఇప్పుడు మీ అబ్బాయి ఫోనేనా అది వీడియో తీసింది? ఆ ఫోనే వచ్చి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు? మా అబ్బాయిదే కానీ వాడు ఇది చేసింది కాదు. అంతకుముందు 4-5 సంవత్సరాలు బట్టి నడిచేది. ఇప్పుడు ఆ ఫోన్ తీసుకురా డాడీ, 4-5 సంవత్సరాల మంచి వాడుతుండు. ఆ ఫోన్ ఆ రోజు తడిసింది, అంత ముందు రోజు తడిసింది. తడితే అది పని చేయట్లే. పని చేయకపోతే ఇప్పుడు ఈ మా బిడ్డని అడిగిన, మా బిడ్డ ఇంటి పక్కనే ఉంటుంది, మా బిడ్డని ఫోన్ అడిగితే అమ్మా మరి ఇట్లా తమ్ముడు ఫోన్ పని చేయట్లేదు అని నుంచి మాట్లాడటానికి. అబ్బాయి ఫోన్ ఇది పాతది, ఖరాబ్ అయింది. ఈ దీంట్లో సిమ్ తీసి దాంట్లో వేసుకోండు. ఇప్పుడు కలెక్టరేట్ ఆఫీస్ పోయేదాకా ఈ చేతిలో ఫోన్ ఉంది. ఇది కాదు, అది ఆ ఫోన్ పెద్ద ఫోన్, అది ఇంకా పెద్దది, మంచి ఫోను. ఇప్పుడు దాన్ని తీసుకొని సిమ్ మార్చుకొని నాకు సాయంత్రం నా సిమ్ నాకు తీసుకుంటలేదు అంటే రిపేర్ చేయించుకుంటాంలే నేను చెప్పిన, నా బిడ్డకి చెప్పిన. ఇక ఆ ఫోన్ తీసుకోండు, ఇక ఇద్దరం వెళ్ళిపోయాను. అది ఆ ఫోను ఇక అట్లా వేసుకొని పోయిండు. సెల్ఫీ వీడియో తీసుకొని. సెల్ఫీ వీడియోనా కాదు, ఎవరో వీడియో తీసిరా అని అంటున్నారు. అది సృష్టి. నేను 100% నన్ను 12 గంటలు టార్చర్ పెట్టారు. అది రాజకీయ ఒత్తిడా ఏరే ఒత్తిడా నేను అన్నాం, అది నేను చెప్పట్లేదు. నన్ను 12 గంటలు టార్చర్ పెట్టారు. ఏమని? ఆ ఒక్క మనిషిని తీసే, మిగతా వాళ్ళని అందరి పేర్లు పెడతాం. ఇంకో 2 పేర్లు పెట్టినా పెట్టదాం. ఇంకా 10 మంది పేర్లు. ఎక్కడ జరిగింది మీ ఇట్లా? ఎప్పుడు బెదిరించారు? పోలీస్ స్టేషన్లో నా కొడుకు చచ్చిపోయిన తర్వాత. ఎన్ని గంటలకి? సాయంత్రం 6 గంటలకు నా కొడుకు మరణించాడు. హాస్పిటల్ పోయాను, ఇది సంగతి ఇటు జరిగిందని చెప్పారు. నేను బతిని ఆడుకున్నాను, రిక్వెస్ట్ డాక్టర్ని బతిని ఆడుకుని ఏదన్నా ఉంటే కొను ఇప్పుడు కొంచెం ఉండ నా కొడుకుని బతికేయమ్మా, నా పిల్లగాడు చిన్నవాళ్ళు, నేను ఏజ్ బార్ అయినోడిని, నా పిల్లగాడిని బతికి అని రిక్వెస్ట్ మీద చేతులు పట్టుకొని బతినాడితే పెద్ద మిషన్ తీసుకొచ్చి పెట్టింది ఆమె. పాపం నా రిక్వెస్ట్ మీద పెద్ద మిషన్ తీసుకొచ్చి పెట్టి పేపర్ బయటకు వచ్చింది. ఏది మన స్క్రీన్లోంచి పేపర్ బయటకు వస్తే, లేదయ్యా నీ కొడుకు చనిపోయింది, కాలం చేసినాను. అప్పుడే నా గుండె పగిలిపోయింది. ఇక అక్కడ నుంచి పోలీస్ స్టేషన్, అర్బన్ పోలీస్ స్టేషన్లో వస్తుందంట. అది అర్బన్ పోలీస్ స్టేషన్లో వస్తే అర్బన్ పోలీస్ స్టేషన్కి వచ్చి 10-11 బాడీ ఎత్తారు. ఏముంది, సింపులే కదా. అదేదాన్ని ఉంటే మరి నా కొడుకు మెసేజ్ పెట్టిన ప్రకారం దాన్ని రాసి ఫోన్ వాళ్ళ దగ్గరనే ఉంది. ఆ ఫోన్ వాళ్ళ దగ్గరనే ఉంది. ఇప్పుడు కంప్లైంట్ రాసి బాడీని ఇస్తారని నేను కూకున్నా.
2:30 దాకా టార్చర్ పెట్టారు పోలీసు వాళ్ళు. ఆ రోజు నైట్. ఒక డిఎస్పీ తాయి, 4 సిఐలు, 4 ఎస్ఐలు, 10 మంది ఎస్ఐలు, 40 మంది కానిస్టేబుల్. అసలు ఆ అర్బన్ పోలీస్ స్టేషన్ పట్టలేదు. లోపలనేనా ఇదంతా జరిగింది? పోలీస్ స్టేషన్ లోపలనే రాత్రి ఎన్ని గంటలకి? 2:30 దాకా జరిపారు. సీసీ ఫుటేజ్ ఉంటది కదా ఇప్పుడు రాత్రి. అది అంటే 2:30 ఇక అసలు పిలవటం, ఈయన తీసేయి, వాళ్ళకేం పొంది వస్తుందో ఏందో పైనుంచి నాకు తెలియదు, తీసేయి, ఈయన తీసేయి, ఇంకిద్దరిని పెట్టు, వాడిని పెట్టుకో, ఈయన ఇష్టం ఏముండని పెట్టుకో, ఈయన ఒక్కడిని తీసేయి, కిషోర్ని తీసేయమంటారా? అది ఈయన తీసేయి, నీ పెట్టుకో, నేను సహకరిస్తాను నీకు అని అంటే వెనకాల బట్టి విక్రమార్క ఉన్నాడు అని అంటారు. అసలు ఏంది అసలు మొత్తం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేను అనలేదు ఆ మాట అనలేదు. వీళ్ళు బాగా ఒక రాజకీయ సామాన్య వ్యక్తులు. మానవుడిని నేను ఆ మాట అనలేదు కదా. ఉమ్. ఇప్పుడు అది అంటే వాళ్ళకి ఎవరి నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దీని వెనకాల బట్టి విక్రమార్క అనుచరులు వీళ్ళందరూ ఉన్నారు అని వాళ్ళు అంటారు. లేదు. కాంగ్రెస్ వాళ్ళేమో లేదు బీఆర్ఎస్ వాళ్ళే వీళ్ళని చంపిరని నాకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక పుల్లయ్య గారు తప్పితే నాకు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు లేరు, నన్ను స్పందించిన వాళ్ళు లేరు. నేను ఇప్పుడు పుల్లయ్యకి వీళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏం లేవుగా. ఈ మత్స్య సంఘాల వాళ్ళకేమైనా పాత గొడవలు ఏమైనా? అసలు గొడవలు ఏమి లేవు. అసలు ఈ గ్రామంలో గొడవలు అనేవి ఉండవండి. అసలు ఈ గ్రామం ప్రశాంతంగా ఉండదు. ఇంకా ఒక 60 సంవత్సరాలు అవుతుంది. 60 సంవత్సరాల అవతల ఏదైనా ఉంటే గొడవ జరిగిందేమో కానీ 60 సంవత్సరాలు అవుతుంది అసలు గొడవలు అనేవి లేవు. ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళ రాజకీయ కక్షలు ఏమి ఉండవు. టార్చర్ చేశారు, ఆ రకంగా టార్చర్ చేసి తెల్లారి ఉదయం నేను ఇక రేపు ఉదయం రాండి అన్నారు. రేపు ఉదయం రాండి అంటే 8:00 పోలీస్ స్టేషన్కి పోయాను, బాడీని తీసుకొచ్చుకొని దానం చేసుకుందామని. నేను ఆ నైట్ నిద్రలేదు. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు? బాడీని అక్కడ వదిలిపెట్టి వచ్చినాం, హాస్పిటల్లో వదిలిపెట్టి వచ్చినాం. వదిలిపెట్టి వాళ్ళు పోస్ట్ మార్టం ఇప్పుడు రిపోర్ట్ ఇవ్వకుండా వాడు పోస్ట్ మార్టం చేస్తారు. ఇప్పుడు ఈ రకంగా ఇట్లా టార్చర్ పెట్టి పంపించారు. మళ్ళీ తెల్లారి ఉదయం పోయింది. తెల్లారి ఉదయం పోతే వాళ్ళకి ఆడ నుంచి ఫోన్ వస్తుందో నాకు తెలియదు. అసలు నా మనవడు నేను పుల్లయ్య గారు అసలు గడగడ వణికిపోతున్నారు. ఫోన్ వస్తే ఫోన్ పట్టుకునే శక్తి కూడా ఉండలేదు వాళ్ళకి. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం అడుగుతున్నారు మీరు? గవర్నమెంట్ అంటే వాళ్ళ స్పందన బట్టి నేనేం చేశానండి. ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసింది నిన్న పోయి, నా పిల్లల్ని అందరిని తీసుకొని పోయి కలెక్టర్ గారిని కలిసిన. అయ్యా నా పరిస్థితి ఇది, 14 సంవత్సరాల పిల్లలు, 13, 14, 13, 14 సంవత్సరాలు, ఈయన 7, ఈయన 6. ఎక్కడ? ఖమ్మంలో. అదే స్కూలా? సేమ్ స్కూల్. ₹1,00,000 పెట్టి చదివించుకుంటుండే వాళ్ళ డాడీ. మరి ఇక ఇప్పుడు ఆ చనిపోయిన దగ్గరనే ఇన్స్టిట్యూట్ స్కూల్. మరి ఇక నేను ఈ అడిగినంత ఇస్తారా? ఇప్పుడు ఏదో అప్లికేషన్ రాసి ఇచ్చి వచ్చాను. నా బాధ్యత ప్రకారం నీకు రావాల్సింది అన్ని, నీకు భూమి అయితే మీ అంశాన్ని నా భూమి అయితే నీది ఏ విధమైన వివాదం అయింది కాదు, రైతుకి ఏ విధమైన హక్కులు ఉండాలో ఆ హక్కులు ఉన్నాయని కలెక్టర్ గారే స్పందించండి. ఈ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మీ యొక్క కొడుకు ఆత్మహత్యని వాళ్ళు వాడుకోవాలి, సొంతంగా వాళ్ళ రాజకీయ అవసరం వాడుకోవాలని చూస్తున్నారు. దీనిపై మీరేమంటారు? నేను రాజకీయంగా పోయదలుచుకోలేదు. రాజకీయంగా పులిచి గొడవలు చేయదలుచుకుంటే ఒక 30 మందిని 40 మందిని తీసుకొని పోయి వాళ్ళ మీద గొడవ పడుతుంది. ఎవరన్నా వద్దని చెప్పిన, కనీసం నా తమ్ముడు కూడా ఆయనకు రానిలేదు. వద్దు, గొడవలు వద్దు, ఇది రాజకీయంగా పూసినట్టుంటుంది, భవిష్యత్తులో ఫ్యూచర్లో రాజకీయం అయింది, ఊరికి పూస్తుంది, ఇదంతా వద్దు. మనం ఏదైనా ఉంటే నేను కాంగ్రెస్కే ఓటేసిన, వాళ్ళు న్యాయమే జరగని అన్యాయమే జరగని, తర్వాత ఎట్టుంటుందో స్పందన అని. సో పోలీసులు అయితే ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలి. వీళ్ళు చాలా క్లియర్గా వీళ్ళ వెర్షన్ వీళ్ళు చెప్తున్నారు. మనం అందుకే ఇద్దరి వాదన మనం తీసుకున్నాం. అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు చెప్తున్నది అండ్ ఫ్యామిలీ చెప్తున్నది. అల్టిమేట్గా చెప్పాల్సింది పోలీసులు, ప్రభుత్వం చెప్పాలి. ఇప్పుడు ఆయన 2:30 దాకా నన్ను హింసించారు అని అంటున్నారు. ఎస్పీ ఉన్నాడు, అండ్ పోలీసులు ఉన్నారు, డిఎస్పీ ఉన్నాడు, కానిస్టేబుల్ ఉన్నారు, ఎస్ఐ ఉన్నారు, పోలీస్ స్టేషన్ అంతా వాళ్ళే ఉన్నారని అంటున్నారు. సో సీసీ ఫుటేజ్ బయట పెట్టండి. సో అంతమంది అవసరం ఏమున్నది, ఆయన నిజంగానే వేధించారు అన్నది కూడా బయటకు వస్తుంది కదా. సో తక్షణం నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే రైతు కుటుంబం, ఎవరైనా పంట పండించే రైతే. సో 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ చదువుకి ఎలాంటి ఇబ్బంది రాకుండా వాళ్ళని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఉంటుంది. అండ్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి,
ఈ నియోజకవర్గంలో చాలా పెద్ద పెద్ద లీడర్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఈ కుటుంబం దగ్గరకు వచ్చి మాట్లాడాలి, వాస్తవం ఏంటనేది తెలుసుకోవాలి. ఎవరైతే బాధ్యులు ఉన్నారో, మీరు లేవనెత్తుతున్న అనుమానాల వెనుక ఇంకెవరైనా ఉన్నా వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా ఈ కుటుంబానికి న్యాయం జరగాలి తక్షణం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.